హాయ్ అండి. ఎస్‌విఎల్ డిజిటల్ నాలెడ్జ్‌కి స్వాగతం. ఈరోజు మనము లైసెన్స్ సర్వే ట్రైనింగ్‌లో భాగంగా సాయిల్ క్లాసిఫికేషన్ అండ్ క్లాస్ అరాకార్ అనే ఈ 2 టాపిక్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పటివరకు మనం సర్వే అనే టాపిక్‌ని మనం కంప్లీట్ చేశాము. సో, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్లి ఒకసారి ఆ వీడియో చూడండి. సో, ప్రెజెంట్ ఏందంటే ఇప్పుడు నేలల వర్గీకరణ అంటే సాయిల్ క్లాసిఫికేషన్. సో, ఇక్కడ వచ్చేసరికి ఏందంటే ఇక్కడ నేలల వర్గీకరణ అనేది సర్వేర్ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత వేరే సర్వేర్‌కి మనం కేటాయించడం జరుగుతుంది. సో, ఇక్కడ మనం చూసినట్టయితే చాలా అనుభవజ్ఞులైనటువంటి సర్వేలను మనం తీసుకొని ఇక్కడ వర్గీకరణ చేయడానికి మనకి పంపేయడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏందంటే మనకున్న భూములను ఏం చేస్తారంటే వాళ్ళు విలువ చేస్తారన్నట్టు. వాళ్ళు ఎలా విలువ చేస్తారంటే మన దగ్గర ఉన్నటువంటి చెరువులు ఏమున్నాయి, తర్వాత పొలాల సహజ ఉత్పత్తి సామర్థ్యం అంటే ఏందంటే మనకి ఏదన్నా చెట్లు గానీ, పొలాల్లో ఏమన్నా ఈత చెట్లు గానీ, తాటి చెట్లు గానీ ఏమున్నాయి, తర్వాత గ్రామ కంట్రోల్ ఎంత దూరం ఉన్నది, తర్వాత కాలువలు మనకి ఉన్నాయా, లేదంటే నీటి సరఫరా వసతులు ఎట్లా ఉన్నాయి మనకి, వ్యవసాయ సదుపాయాలు మనకన్నా అన్ని అవైలబుల్ ఉన్నాయా లేదా అని చూసేసి వాళ్ళు భూముల విలువలు మనకి లెక్కగట్టడం జరుగుతుందన్నట్టు. సో, ఈ భూముల విలువలు లెక్కగట్టిన తర్వాత నెక్స్ట్ అదేం చేస్తారంటే వాళ్ళేం చేస్తారంటే ఫర్టిలైజేషన్ ఆఫ్ ద సాయిల్ అంటే సారము. అంటే ఇప్పుడు సారం అంటే ఏందంటే ఇప్పుడు ఏదైనా ల్యాండ్ ఉంటే దానికి నీటిని కెపాసిటీ అంటే నీటిని స్టోర్ చేసుకోగల కెపాసిటీని దాన్ని బట్టేసి మనము దానికున్న సారం అంటే ఎట్లాంటిదనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుందన్నట్టు. ఓకే. ఇట్లా అన్నారు. ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. అయితే దీన్ని బేస్ చేసుకుని మనం ఏందంటే మనము నేలల్ని 7 రకాలుగా మనము విభజించడం జరిగిందన్నట్టు. ఆ 7 రకాలు ఏందంటే మనకి ఆ 7 రకాలు దేనివి అంటే లోతు, తర్వాత ఇసుక నిష్పత్తి, తర్వాత మట్టి సారం దీన్ని బట్టేసి మనము 7 రకాలుగా మనం ఏం చేసినామంటే మనము విభజించడం జరిగింది తరగతులుగా. ఇది 16, 15, 14, 11, 8, 5, 3. సో, ఈ విధంగా మనం ఏందంటే ఈ విధంగా మనము ఆ గ్రేలను మనం విభజించడం జరిగింది. అది ఎట్లా అంటే మనము ఒక గడపార తీసుకున్నట్టయితే మామూలుగా దాని యొక్క డెప్త్ ఇట్లా ఈ విధంగా మనం వేసినట్టయితే ఈ విధంగా మనం మొత్తం అంటే 7 గ్రేడ్లు మనం మొత్తం 7 గ్రేడ్లకు కలిపేసి మనము 16 తర్వాత గ్రేడ్ తగ్గే కొద్దిగా మనకేందంటే గ్రేడ్ పెరిగే కొద్దిగా 15, 14, 11, 8, 5, 3 ఇది రావడం జరుగుతుంది. సో, దీనికోసం మనకు ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో మనం చూస్తే మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇవేంటంటే ఇవి మొత్తం అణాలు 16 అణాలు, 15 అణాలు, 14 అణాలు, 11 అణాలు ఇట్లా ఉంటుందన్నట్టు. సో, నెక్స్ట్ ఏంటంటే క్లాసర్ పరిశీలన. ఫస్ట్ క్లాసరు మన దగ్గరకు వచ్చింది అనుకోండి మామూలుగా ఇప్పుడు సాయిల్ క్లాసిఫికేషన్ చేయాలి కాబట్టి ఆ సాయిల్ క్లాసిఫికేషన్ చేయడం కోసం మన దగ్గరకు వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు ఫస్ట్ అంటే ఏంటంటే ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ మోజోని ప్లాట్ తీసుకుంటాడు. మోజోని ప్లాట్లు ఏముంటాయి మనకి చెల్తా నెంబర్లు ఉంటాయి, తర్వాత టోపు డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత ఏమైనా అంటే మనకి ఈ మోజోని ప్లాట్లో లేనివి ఉన్నట్లుగా ఉన్నాయి లేనట్టుగా ఉంటే అతను సరిదిద్దుతాడు అన్నట్టు. సరిదిద్దిందంటే ఏం చేస్తాడంటే వాటిని సరి చేస్తాడు. ఓకే. ఫస్ట్ అలా చేసిన తర్వాత ఏంటంటే దాని యొక్క జిరాక్స్ లాగా తీసుకుంటున్నట్టు ఏది మొత్తం ఫైనల్ చేసిన తర్వాత అందులో తప్పులు ఉంటే సరి చేసిన తర్వాత అతను ఏం చేస్తారంటే ఒక జిరాక్స్ లాగా తీసుకుంటాడు. దాన్ని ఏమంటారంటే సహనీ ప్లాట్ అంటారంట. మోజోని ప్లాట్ను క్లాసర్ టోచ్ చేసుకుంటాడంటే ఏంటంటే దాని మొత్తం ఫైనల్ క్లాసిఫికేషన్ చెక్ చేసిన తర్వాత దాంట్లో ఒకటి తీసుకుంటారు. దాన్ని సహనీ ప్లాట్ అంటారు అన్నట్టు. ఓకే. నెక్స్ట్ మన భూమిని రెండు విధాలుగా మనం విభజించడం జరుగుతుంది. నల్ల రేగడి భూమి, ఎర్ర రేగడి భూమి అంటే ఎర్ర చెలక. సో, ఫస్ట్ నల్ల రేగడి చూసుకున్నట్టయితే మనకి తెల్లజొన్న కానీ, పొగాకు కానీ, ప్రత్తి కానీ ఇవి ఎక్కువ డెప్త్ వెళ్ళేసి ఆ నేలలోకి మనకి ఆ ఎయిర్లు అనేవి ఎక్కువ డెప్త్ వెళ్ళేసి మనకి పంట పండడం జరుగుతుంది. కాబట్టి ఆ డెప్త్ని బట్టేసి మనము 7 గ్రేడ్లుగా విభజించడం జరిగింది అన్నట్టు. ఇక్కడ మనం గడపారి దీన్ని అనుకున్నట్టయితే ఇందులో మన 7 గ్రేడ్లు మనకి హైయెస్ట్ ఏంటంటే 1/3/4. సో, 1/3/4 అంటూ 3 అడుగులు. మనకి హైయెస్ట్ ఎంత అంటే 1/3/4 మూరలు. ఇది మూరలు, ఇది అడుగులు. అంటే ఏంది ఇది 1/3/4 మూరలు కావచ్చు, 3 అడుగులు లోతు కావచ్చు అన్నట్టు. ఇది 3 అడుగులు ఉంటుంది అనుకోవచ్చు. సో, ఈ విధంగా మనం అనుకొని మనం ఏం చేసినామంటే క్లాసిఫై చేయడం జరిగింది అన్నట్టు. సో, మినిమం ఏంటంటే 1/4 మూర అన్నట్టు. ఇక్కడ 1/4 గరిష్టంగా ఏంటంటే 1/3/4 మూరలు అంటే ఇది 1/3/4 మూరలు. ఓకే. సో, ఈ విధంగా మనము విభజించడం జరిగింది. ఈ 7 భాగాలు చేసిన తర్వాత మనం 7 కలిపేసి మనం 16 అణాలు అనుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ దోషాల ఆధారంగా భూమిని విలువలను తగ్గించడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు మనకి ఫవిభాగ్ అంటే ఏంటంటే పీతో చూపెడతారు. చూపెడతారు. ఓకే. తర్వాత నల్లరేగడేమో ఫవిభాగ్ అంటేనేమో ఫీతో చూపెడతారు. దీన్ని నల్లరేగడి అంటారు. సో, దవిభాగ్ అంటేనేమో డీతో చూపెడతారు. ఈ 2 నేలలు ఇవి. సో, నేలల వర్గీకరణ ఎట్లా చేస్తారంటే ఫస్ట్ డ్రై చూసుకున్నట్టయితే ఇక్కడ ఇందులో డ్రైలో 2 ఉంటాయి. రేగడి ఉంటుంది, చెలక ఉంటుంది. ఈ రేగడి అనేది డెప్త్ని బట్టి క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ చెలక అనేది మాత్రం సాయిల్ పర్సంటేజ్ని బట్టి డివైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇందులో నల్ల మన్ను, ఎర్ర మన్ను ఉంటుంది. నల్ల చెలక, ఎర్ర చెలక ఉంటుంది. ఇది క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 లాగా ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ తరికొసరికి ఏంటంటే ఇక్కడ మనము మట్టి పర్సంటేజ్ని బట్టేసి మనకి నల్ల మన్ను, ఎర్ర మన్ను లాగా మనం డిసైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇవి. ఓకే. సో, ప్రతి బుక్ అంటే ఏంటంటే సాయిల్ యొక్క క్లాసిఫికేషన్ చేసిన తర్వాత ఆ వివరాలు అనేవి మనము ఈ ప్రతి బుక్లో మనం రాయడం జరుగుతుంది అన్నట్టు. అందులో డిఫెక్ట్స్ ఏంటి అనేది
ఎంత బాగానే యావరేజ్ బాగానే ఎంత ఉన్నది, మనం ఎంత శిస్తు మనం వదిస్తున్నాం, ఎంత తగ్గిస్తున్నాం అనేది మొత్తం డీటెయిల్స్ అని ఉంటాయండి ప్రతి బుక్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కాస్టాలు. సో యావరేజ్ భాగం చేసేటప్పుడు మనం ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఏంటంటే కాస్టాలు పెంచుకోవడం. మనకిచ్చిన నేలను బట్టేసి మనం ఏం చేస్తామంటే కాస్టాల్లాగా, అంటే ఇచ్చిన మన నేల ఎలాంటిదో చూసేసి, ఆ నేలలో ఎన్ని ఎకరాలు ఉన్నదో చూసేసి ఆ ఎకరాల వారికి మనం ఎన్ని కాస్టాలు పెట్టుకోవడం జరుగుతున్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి కాస్టాలు. ఒక గుంట ఉండాలి 40 గుంటలు అంటే 1 ఎకరం వరకు ఉంటే 2 కాస్టాలు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8 ఎకరాలు ఇచ్చింది అనుకోండి, మనకి 8 ఎకరాలు ఇస్తే ఏంటంటే మనం ఇప్పుడు ఎన్ని కాస్టాలు చేయాలి, అప్పుడు 6 కాస్టాలు చేయాలండి ఈ విధంగా. సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వరకు. సో 20 ఎకరాలు ఉండాలి 30 ఎకరాల వరకు 10 కాస్టాల్లోకి మనము తీసుకోవాలన్నట్టు. ఒకవేళ 30 ఎకరాల కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు 30 ఎకరాల వరకు ఉంటేనేమో 10 కాస్టాలు తీసుకుంటావు. సో 30 ఎకరాల నుండి ప్రతి ఎకరంకి ప్రతి 3 ఎకరాలకు ఒక కాస్టా తీసుకోవాలన్నట్టు. సో 33 ఉంటే అప్పుడు ఏమైందంటే ఈ 10 కాస్టాలు ప్లస్ 1 3 ఎకరాలకు ఒకటి అన్నట్టు. ఇప్పుడు 36 ఉన్నది అనుకోండి, 10 కాస్టాలు ప్లస్ 2 అంటే ఏంది 3 ఎకరాలకి 1 కాబట్టి మొత్తం 6 ఎకరాలు ఉంది. 36 అంటే ఎక్స్ట్రా మనకు 6 ఎకరాలు ఉంది కాబట్టి 2 కాస్టాలు యాడ్ అవుతాయి, అంటే 12 ఎకరాలు మనకు వస్తుంది. సో ఈ విధంగా మనము లెక్క అంటే తీసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ పానీ క్లాస్ అంటే ఏంటంటే నీటి వసతులను బట్టి మనకి నీటి యొక్క మట్టి కానీ ఇసుక కానీ నీటి వనరులను బట్టి మనకి పానీ క్లాసులు డివైడ్ చేయడం జరుగుతుంది. సో పటాస్థల్ అండ్ మెటాస్థల్. పటాస్థల్ అంటే ఏంటంటే మనకి ఇది మామూలుగా న్యాచురల్గా మనకి చెరువుల నుండి వచ్చే వాటర్ని బట్టేసి మనకి ఈ ఒక అణ అనేది మనకి కేటాయించడం జరుగుతుంది అన్నట్టు. సో మెటాస్థల్ అనేసరికి 2 అణాలు అన్నట్టు. ఇది మెటాస్థల్ అంటే ఏంటంటే శ్రమశక్తితో వచ్చేటి ఏవి యాతం కానీ తర్వాత బావుల నుండి మనం తీసుకునే నీళ్లు కానీ దాంతో మనకి 2 అణాలు కేటాయించడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ బావి డెప్త్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక గజం నుండి 6 గజాల్లోకి ఉంటేనేమో 3 పానీ క్లాసులు, అంటే మనకి ఎంత 3 అణాలు అన్నట్టు. సో ఇట్లా ఈ విధంగా మనకి ఇక్కడ నుండి మనకి లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే 12 నుండి ఎక్కువ ఉంటే మాత్రం మనకి ఎంత ఎక్కువ ఉన్నా కానీ మనకి 5 అణాల వరకే మనము పానీ క్లాస్ కేటాయించడం జరుగుతుంది. సో ఈ విధంగా మన డెప్త్ని బట్టి, అంటే డెప్త్ పెరిగే కొద్దిగా మనకి ఇక్కడ పానీ క్లాస్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ విధంగా మనము కేటాయించడం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నీటి తరగతి తక్కువ చేయటం. అంటే ఏంటంటే బావి నుండి వెళ్ళి నీరు 10 గొలుసులు అంటే 50 లింకుల దూరం ప్రవహిస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ప్రతి 20 గొలుసులకి 6 పాయలు తగ్గియాలన్నట్టు. నెక్స్ట్ కాలువలు ఉండాలి. కాలువలో ఏంటంటే అప్పుడప్పుడు ఇసుక మనకి పేరకపోవడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే 6 పాయల నుండి వెళ్ళి 1 అణ వరకు మనము తగ్గడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, పటాస్థల్లో మెటాస్థల్లో లాస్ట్ మనకి ఎక్కువ షేర్ అది, అంటే ఇక్కడ 3 అణాలు 5 అణాలు, ఇందులో పటాస్థలతో 3 మెటాస్థల్లో 5, అంటే ఇంతకు మించి మనం ఎక్కువ తగ్గించకూడదు అనేసి ఇందులో చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ దోషాలు అనేది మనకు ఒక టేబుల్ ఉంటుందండి, అది చాలా నేర్చుకోవాలి అది. సో నెక్స్ట్ సున్నపురాలు రసాయన చర్యలు. అంటే మామూలుగా నేలలో మనకి సున్నపురాయి ఉండడం వల్ల ఏంటంటే రసాయన చర్యల వల్ల ఏంటంటే మనకి పంటలు సరిగ్గా రాకపోవడం జరుగుతూ ఉంటుంది. మట్టి సారం కొట్టకపోవడం అంటే ఏంటంటే హెవీగా వర్షం వచ్చినప్పుడు మనకున్న సారం మొత్తం కొట్టుకుని పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దోషాలు వస్తున్నాయి. నీరు ఎక్కువగా నిల్వ ఉంచడం వలన పంటలు సరిగ్గా పండకపోవడం వలన, అంటే పంటలు సరిగ్గా పండవన్నట్టు. సో అటువంటి వాటికి మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అదొక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ చాలా ఇంపార్టెంట్ టేబుల్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దోషం పరిగణలోకి తీసుకోకూడనివి. అంటే మామూలుగా మనము యావరేజ్ బాగానే చేసేటప్పుడు మనం ఏమేమి దోషాలు అనేది మనము పరిగణలోకి తీసుకోవద్దు అనేది ఇక్కడ ఇది చెప్పడం జరుగుతుంది. సో మన ఛానల్లో మన యావరేజ్ బాగానే గురించి ఒక వీడియో మనం పెట్టడం జరిగింది. అది విన్నట్టయితే మీకు దీన్ని ఎలా తీసుకోవాలని మీకు తెలుస్తుందండి. సో ఎవరైనా వినడం వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి యావరేజ్ బాగానే వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది దీని గురించి పూర్తిగా. కుసికుంటే నెంబర్ ఎస్ వాట్ వల్సర్, తరింటే నెంబర్ ఎస్ వాట్ అండ్ ఉప్పల వాటు, బగాయతుంటే నెంబర్ ఎస్ వాట్ అండ్ వల్సర్. సో ఇవి మాత్రం మనం పరిగణలోకి తీసుకోకూడదు. రెస్ వాటర్ వల్సర్ ఇదే ఉంటుంది, ఇక్కడ కూడా అంతే రెస్ వాటర్ వల్సర్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి కింద రెస్ వాటర్ పక్కన ఉప్పల వాటర్ అనేది ఎక్స్ట్రా మనకు రావడం జరిగింది, ఒకటి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ దోషం స్వల్పంగా ఉన్నప్పుడు మాత్రం లెక్కలోనికి రాదు. ఒక దోషము స్వల్పంగా ఉంటే లెక్కలోనికి రాదంటూ. అధిక దోషం ఉన్నప్పుడు మాత్రం 2 కానీ 3 గ్రేడ్ తగ్గియాలన్నాడు మన గ్రేడ్. 2 దోషంలో ఉంటే మాత్రం 1 గ్రేడ్ తగ్గియాలా. గుర్తించిన దోషంలో వాటి గుర్తుల ద్వారా కాష్టాలు గుర్తించడం. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇప్పుడు మనకి దోషంలో గుర్తించి వాటి యొక్క గుర్తులు ఉంటాయంట, ఆ గుర్తుల ద్వారా మనం ఏంటంటే కాష్టాలు మనము వేయడం జరుగుతుంది అన్నట్టు, అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఆస్మాంతరి అండ్ కొత్త బావులు. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఇప్పుడు కొత్త బావి ఎవరైనా వేశారనుకోండి, అక్కడ మనకి డ్రై అనే భూమి మనం రికార్డ్ అయింది. సో ఇప్పుడు దాన్ని కుసిగా మనం ఏం చేయాలంటే క్లాసిఫై చేయడం, అంటే తరిగా మనం దాన్ని క్లాసిఫై మన క్లాస్ ఆకర్ వచ్చినప్పుడు అది కుసికి ఉన్న దాన్ని ఏం చేస్తారంటే దాన్ని తరిగా తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే మనకి సర్వే జరిగేటప్పుడు మనకి ఏదన్నా మనకి అక్కడ డ్రై భూమి ఉండి ఇప్పుడు ఏదైనా బావి లాంటిది పడ్డది అనుకున్నది, దాన్ని ఇప్పుడు ఏంది మన క్లాసర్ ఆకార్ వచ్చేసరికి ఏంటంటే అక్కడ
మనకు అది తరిలాగా మనకి సరి చేయడం జరుగుతుంది, అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ పోట్ ఖరాబ్. అంటే పోట్ ఖరాబ్ అంటే ఏంటంటే సేద్యం కాదు, అంటే మనకు పనికొచ్చే భూములలో మనకి పనికిరాని ఏదైనా ఉంటే చూసినావా దాన్ని పోట్ ఖరాబ్ అంటారు అన్నట్టు. సో కుస్కిలో వచ్చేసరికి ఏంటంటే మామూలుగా మనకి కాలిబాట ఉందనుకోండి, ఆ కాలిబాటకి ఏంటంటే మనకి 4 అణాలు కానీ లేదంటే 13 మెట్రిక్ లింకులు కానీ మనం తీసేయడం జరుగుతుంది అన్నట్టు, లేదా దాని పొడవింటి వెడల్పుతో మనం మల్టిప్లై చేయడం జరుగుతుంది. బండి బాట అయితేనేమో 10 అణాలు లేదంటే 31 లింకులు, ఈ విధంగా మనం తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బావులు ఇండ్లు అయితేనేమో అవి ఎంత ఉన్నాయో దాని పొడవింటి వెడల్పు చేసేస్తే మనకి దాన్ని బట్టి తీసేసుకోవచ్చు. రాళ్ళ సమూహం ఏదైనా ఉంటే పొడవింటి వెడల్పు దాన్ని కూడా అంతే. స్థలములు ప్లేస్ జాతరలు సంతలు ఉంటే దీన్ని కూడా మనకు పొడవింటి వెడల్పు చేసి మనము తీసివేయడం జరుగుతుంది అన్నట్టు మన విస్తీర్ణం నుండి పోట్ ఖరాబ్ కింద. నెక్స్ట్ చెట్లు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పెద్ద చెట్లు ఏమైనా ఉంటే మాత్రం మిట్ట మధ్యాహ్నం వాటి యొక్క నీడ దాని కిందికి రావడం జరుగుతుంది కాబట్టి దాని పొడవు వెడల్పు చేసేసి మనము పోట్ ఖరాబ్ కింద తీసేస్తాం అన్నట్టు. నెక్స్ట్ 15 తాటి చెట్లు కానీ ఈత చెట్లు కానీ ఉంటే 15 తాటి చెట్లు ఉంటే ఒక గుంట, లేదంటే 15 ఈత చెట్లు ఉంటే ఒక గుంట మనము పోట్ ఖరాబ్ కింద తీసేస్తాం. ప్రతి 2 ఇప్ప చెట్లకి మనం ఏం చేస్తామంటే ఒక గుంటలాగా మనం తీసేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇది తరిలో అయితే ఏంటంటే 16 గుంటల నుండి 30 గుంటల లోపు ఉంటే ఒక గుంట తీసేయాలి మనము. అంటే ఏంది, ఆ పొలాల మధ్య గట్లు ఉంటాయి కదా రిడ్జెస్, సో వాటి కింద మనం ఏంటంటే ఒక గుంట తీసేస్తాం. అలాగే 30 గుంటల పైన ఉన్నదనుకోండి అప్పుడు మనము 2 గుంటలు తీసేస్తాం. ప్రతి ఎకరంకి నెక్స్ట్ ఒక గుంటలాగా తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంది 30 గుంటల్లో పైన ఉంటే 2 గుంటలు ఉన్నాం కదా, సో ఎకరం ఉందనుకోండి, ఎకరం ఉంటే 2 గుంటలు తీసేయడం జరుగుతుంది అప్పుడు. ఓకే, ఒకవేళ 2 ఎకరాలు ఉందనుకోండి, 2 ఎకరాలు ఉంటే ఏం చేస్తాం మనం, ఎకరానికి 2 గుంటలు, సో పైన ప్రతి ఎకరానికి ఒకటి కాబట్టి మొత్తం 3 గుంటలు తీసేయడం జరుగుతుంది అన్నట్టు అట్లా. సో బగాయత్ అంటే ఏంటంటే తోట భూముల గురించి మనం చెప్పేది బగాయత్ తక్తా. జారపత్రిక ఏంటంటే చెత్త గురించి చెప్పడం జరుగుతుంది. ఇంతటితో మనకి సాల్ క్లాసిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే యావరేజ్ భాగాన్ని అనే మనకి ఒక క్యాల్కులేషన్ ఉండడం జరుగుతుంది. సో అది మన వీడియోలో ఉన్నది, ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వెళ్ళేసి వినండి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్లాసర్ ఆకారం. సో క్లాసర్ ఆకారం అంటే ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే చెకింగ్. క్లాసర్ ఆకారం అంటే పరిశీలన, చెకింగ్ అన్నట్టు. ఇప్పుడు మనం చేసిన అన్నిటిని చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఇందులో మొత్తం 14 ఉంటాయి. సో 1 by 1 మనం నేర్చుకుందాం. ఫస్ట్ నక్ష తపాసిని. నక్ష తపాసిని అంటే ఏంటంటే ఇక్కడ సర్వేర్ తయారు చేసినటువంటి మన సర్నక్ష ఉంటుంది కదా, ఆ సర్నక్షాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ సర్వేర్ అతను ఏం చేస్తారంటే స్కేల్తో సరి చేయడం జరుగుతుంది అన్నట్టు. స్కేల్తో చెక్ చేసి ఆ టిప్పని తీసుకొని పోయి పొలాలలో అన్ని లాంబీలు రుందీలు సరిగా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది. ఇదే నక్ష తపాసిని. ఓకే, ఉతార అంటే ఏంటంటే ఇక్కడ సర్వేరు పక్కా పుస్తకం ఏం చేస్తారంటే తయారు చేస్తాడు. దీని ఏం చేస్తాడంటే ఈ పక్కా పుస్తకాన్ని ఈ క్లాసర్ ఆకారం ఏం చేస్తాడంటే అధికారి వద్ద అతను భద్రపరుచుకుంటాడు. ఇంకొక సర్వేయర్స్ ఏం చేస్తారంటే ఆ టిప్పని ఇచ్చేసి అందులో కొలతల ఆధారంగా వస్త్రాల ఆధారంగా ఏరియాని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంది, అధికారి దగ్గరికి 2 వచ్చినాయి. ఒకటి సర్వేర్ చేసిన పక్కా పుస్తకం వచ్చింది, ఇంకోటి వేరొక సర్వేర్ చేసినటువంటి టిప్పని పుస్తకంలో వచ్చినటువంటి కొలతల ఆధారంగా చేసిన విస్తీర్ణం వచ్చిందంట. ఈ రెండింటిని ఏం చేస్తాడంటే అతను పక్కన పెట్టుకుంటున్నట్టు. అంటే ఫస్ట్ ఒక దాన్ని పెట్టేసి ఇంకో ఏరే సర్వేర్కి ఇచ్చేసి దాన్ని క్యాలిక్యులేషన్ చేయమని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా చేయడాన్ని మనం ఉతారా అంటారు అన్నట్టు, క్యాలిక్యులేషన్ పార్ట్ని. ఓకే, ఉతారా నథింగ్ బట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ అన్నట్టు. సో ఈ క్షేత్రాలు అనేవి మన దగ్గర పెట్టుకోవడం వల్ల ఏంటంటే క్షేత్రాల వస్త్రాల విస్తీర్ణం ఆధారంగా మనము విస్తీర్ణం మొత్తం మనం ఏం చేస్తాం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలా చేసిన తర్వాత ఏంటంటే మనకి ఆ బుక్కులు ఉంటాయి కదా, ఆ బుక్కులు మొత్తం కలిపితే ఏంటంటే ఉతారా బుక్ లాగా తయారవడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఉతారా అంటే ఏంటంటే ఫస్ట్ ఒక సర్వేర్ ఏం చేస్తున్నాడు, సర్వేర్ ఒక పక్క పుస్తకంలో అతను లెక్కలు మొత్తం చేస్తాడు. ఈ అధికారికి ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దీన్ని పక్కన పెట్టేసుకుంటాడు. ఇంకో సర్వేర్ని పిలిపించేసి ఈ లెక్కలు చేసింది కాకుండా టిప్పన్ బుక్ ఇచ్చేసి క్యాలిక్యులేషన్ చేయమని ఈ సర్వేర్కి ఇస్తాడు. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ ఈ అధికారికి ఇవ్వడం జరుగుతుంది అంటే క్రాస్ చెకింగ్ కోసం. ఇప్పుడు రెండు విధాలుగా అంటే ఫస్ట్ సర్వే చేసింది ఉన్నది ఇతని దగ్గర, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కొత్తగా ఇచ్చిన సర్వేర్ ఇచ్చిన లెక్కల పుస్తకం ఇతని దగ్గర ఉన్న. సో ఈ విధంగా మనం చేయడాన్ని ఉతారా అంటున్నట్టు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రుజువాత్ అంటే ఏం లేదండి. ఇక్కడ ఏంటంటే రుజువాత్ అంటే ఏంటంటే ఫస్ట్ సర్వేర్ ఏం చేసిండు, పక్కా పుస్తకంలో మొత్తం ఏం చేసిండు ఇచ్చేసిండు ఇతనికి. రెండు సర్వేర్ ఏం చేసిండు అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం అంటే ఇతను చేసింది. అంటే ఒక పక్కా పుస్తకాన్ని ఉతారా బుక్ని, ఈ రెండింటిని ఉతారా బుక్ అంటే ఇందాక చెప్పాను కదా క్యాలిక్యులేషన్ చేసిన బుక్ ఉన్నది కదా, అది ఈ ఉతారా బుక్ని పక్కా పుస్తకాన్ని ఈ రెండింటిని ఏం చేస్తారంటే చెకింగ్ చేస్తారంటే ఎవరు, మూడో సర్వేర్. అంటే ఈ పక్కా పుస్తకాన్ని ఉతారా బుక్ని ఇద్దరు చేసిన ఈ పనిని చెక్ చేసేవాడే ఎవరంటే రుజువత్ అన్నట్టు. సో ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇతను ఏం చేస్తారంటే రెడ్డింగ్తో ఏం చేస్తారంటే సరి చేస్తాడు అన్నట్టు. ఎందులో పక్కా పుస్తకంలో ఉతారా బుక్లో చెక్ చేసి ఏమైనా తప్పులు ఉంటే సరి చేస్తాడు. నెక్స్ట్ మాన్ పరిశీలన అంటే ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1370 ప్రకారం మనకి సెక్షన్ 79 ప్రకారం ఏంటంటే మన పొలం పరిమాణం అంటే మనకి స్థిర విస్తీర్ణం కన్నా
ఎక్కువ ఉండరా అంటే తక్కువ ఉండరాదని మనకు ఒకటి ఉంటుంది అందులో. సో ఆ పరిమాణంలో మనకి పొలాలు ఉన్నాయా లేవా అనేసి ఈ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నట్టు. దీని ఏమని అంటే వెరిఫికేషన్ ఆఫ్ మ్యాన్ అంటారు అన్నట్టు, దీన్ని మాన్ పరిశీలన అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏంది ఖరాబ్ తపాసిని, దీని ఇంగ్లీష్లో అంటారు వెరిఫికేషన్ ఆఫ్ పోర్ట్ ఖరాబ్. సో వెరిఫికేషన్ ఆఫ్ పోర్ట్ ఖరాబ్ అంటే ఏంటంటే మనకి ఏవైతే ఉన్నాయో ఈత చెట్లు కానీ ఇప్ప చెట్లు కానీ పొలంలో ఉన్న రాళ్ళు కానీ ఇవన్నీ మనకి సరిగా అంటే మనకి అన్నీ సరిగా రాశారా లేదా, సరిగా రికార్డ్ చేసిన లేదా అనేది మనకి పోర్ట్ ఖరాబ్లో మనకి చెక్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఇవన్నీ ఎందులో ఉంటాయంటే మనకి ప్రతి బుక్లో ఉంటాయండి. ఈ ప్రతి బుక్లో వీళ్ళు సర్వేయర్లు ఈత చెట్లు కానీ ఇప్ప చెట్లు కానీ పొలంలో గురించి అంటే పొలంలో ఉన్న రాళ్ళ గురించి కానీ ఈ ఖాళీ బాటలు బండి బాటలు ఇవన్నీ వాళ్ళు రికార్డ్ చేసిన లేదా అనేది మనకి ఖరాబ్ తపాసిన ద్వారా వాళ్ళు ఏంటంటే చెక్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వసూలు బాకీ పరిశీలన. వసూలు బాకీ రిజిస్టర్ ఏంటంటే వసూలు బాకీ పరిశీలన అంటే ఏంటంటే వసూలు బాకీని ఎవరు తయారు చేస్తారంటే మన పటవారి తయారు చేస్తాడు. ఈ పటవారి ఎలా తయారు చేస్తారంటే ప్రతి పుస్తకం ఆధారంగా చేస్తారు. ప్రతి పుస్తకం ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వస్తుంది మనకి. అక్కడ ఉన్నటువంటి క్లాసిఫికేషన్ ద్వారా మనకి ప్రతి పుస్తకం అనేది రావడం జరుగుతుంది. దాని ఆధారంగా వసూలు బాకీని తయారు చేయడం జరుగుతుంది. సో ఈ వసూలు బాకీని వీళ్ళు సరిగా చేశారా లేదా అనేది మనకి ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ ఈ వసూలు బాకీ పరిశీలన అంటే ఎందులో వసూలు బాకీలో ఏముంటాయంటే సర్వే నెంబర్ ఉందా, విస్తీర్ణం సరిగా ఉన్నదా లేదా, శిస్తు సరిగా కడుతున్నా లేదా, మెయిన్ ఇంపార్టెంట్. దీని వసూలు అంటే శిస్తు సరిగా వేశారా లేదా అనేది ఖాతాదారుని పేరు, క్షేత్రం పేరు అన్నట్టు. సో ఇవి ఇందులో మనకి వసూలు బాకీలో చెక్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ ప్రతి బుక్ పరిశీలన ఏముంటుందంటే మనకి ప్రతి బుక్లో ప్రతి కాలం అనగా అంటే ఏంటంటే చల్తా నెంబర్, మాజీ నెంబర్, పాత విస్తీర్ణం, పాత శిస్తు, ఖాతాదారుని పేరు, భూమి యొక్క స్వభావం ఇవన్నీ ఉంటాయి. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ క్షేత్రం యొక్క కాస్టాల్ అంటే మనము అంటే మామూలుగా యావరేజ్ భాగం చేసేటప్పుడు మనకి ఎంత తగ్గిస్తున్నాం అనేది అక్కడ డిఫెక్ట్స్ సాయిల్లో క్లాసిఫికేషన్ చేసినప్పుడు మనకి ఎంత యావరేజ్ భాగాన్ని ఎంత తగ్గిస్తున్నాం ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మన ప్రతి బుక్లో ఉంటుందండి. సాయిల్ క్లాసిఫికేషన్ చేసిన ప్రతిదీ మనకి ప్రతి బుక్లో మనము రాయడం జరుగుతుంది. అది కరెక్ట్గా ఉన్నదా లేదా అని ఇక్కడ మనము చెక్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ప్రతి బుక్లో అన్నట్టు. నెక్స్ట్ సర్వేసేజ్ అంటే ఏంటంటే సర్నక్షాలో ఒక టేకాలో మనకి ఏంది పొలాల్లో ఒక సర్నక్ష అనేది ఉంటుంది కదా, సర్నక్షలో టేకాలు ఉంటాయి కదా, ఆ టేకాలో చల్తా నెంబర్లు ఉంటాయి. చల్తా నెంబర్లు అన్నిటి కలిపేసి మనము సర్వే నెంబర్లు అంటే పర్మనెంట్ నెంబర్లు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాం. అదేంది నార్త్లో స్టార్ట్ చేసేసి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం వెళ్తాం అన్నట్టు. చివరి సర్వే నెంబర్ అనేది ఫస్ట్ సర్వే నెంబర్కి వెస్ట్ సైడ్లో ఉంటుంది అన్నట్టు. సో అలా వేయడాన్ని మనం ఏంటంటే సర్వేసేజ్ అంటారు అన్నట్టు. ఇక్కడ ఇదే చెప్తుంది ఇక్కడ చల్తా నెంబర్లు అన్నిటికీ. నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. 8వ సర్వేసేజ్ అయిపోయింది. నెక్స్ట్ 9 క్లాసర్ రిజిస్టర్. సో ఇది చాలా ఇంపార్టెంట్ రిజిస్టర్ అంటే క్లాసర్ రిజిస్టర్ అనేది. సో ఇందులో ఏంటంటే అన్ని సర్వే నెంబర్లకి విస్తీర్ణం వచ్చిందా లేదా, అని మనకి ఇందులో క్లాసర్ రిజిస్టర్లో మనకి చెక్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ సర్వే నెంబర్లు ఏంటంటే పోర్ట్ ఖరాబు, తర్వాత పన్ను విధించబడిన విస్తీర్ణం, తారీఖుస్కి ఇవన్నీ ఉంటాయి. సో దీంతో పాటు ఉన్నది ఒక అబ్స్ట్రాక్ట్ ఏంటంటే ఇచ్చిన సర్వే నెంబర్లకి ఆ ల్యాండ్ ఎలాంటిది అంటే ఏంది, వ్యవసాయానికి యోగ్యమైందా, వ్యవసాయం పనికిరాందా, చెరువుల దగ్గరదా, కుంటలదా, ల్యాండ్ గురించి మనం డీటెయిల్గా మనకు ఒక అబ్స్ట్రాక్ట్ చేసేసి ఈ సర్వే నెంబర్లు విస్తీర్ణంగా మనకు అటాచ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. క్లాసర్ రిజిస్టర్ అంటే ఏంటంటే మనకి అన్ని సర్వే నెంబర్ల విస్తీర్ణం ఉంటుంది కదా, ఆ అన్ని సర్వే నెంబర్లకి ఆ ల్యాండ్ యొక్క డీటెయిల్గా మనం చెప్పడానే ఈ అబ్స్ట్రాక్ట్తో మనము దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇది. సో ఇక్కడ 2 ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ అన్ని సర్వే నెంబర్ల విస్తీర్ణం మనకి ఇట్లా ఈ విధంగా ఉంటుంది. సర్వే నెంబర్ల విస్తీర్ణం వచ్చిన తర్వాత దాని వెనకాల మనం ఏం చేస్తామంటే ఒక అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే దాని యొక్క డీటెయిల్గా అన్నట్టు అసలు అంటే ఆ ల్యాండ్ దీనికి సంబంధించింది ఎట్లా అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏందనేది దీనివల్ల మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ సరిగా ఉన్నాయా లేవా అనేది మనం ఇందులో ఇది క్లాసర్ రిజిస్టర్ తయారీలో మనం చెక్ చేయడం జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ తార్వార్ రిజిస్టర్ అంటే ఏంటంటే ఒకే రకమైన విలువ కలిగిన తరగతికి చెందిన క్షేత్రంలో ఒకే దగ్గర నమోదు చేస్తారంట. అంటే ఏంటంటే ఇప్పుడు తరి మొత్తం ఒక సైడు, తర్వాత డ్రై మొత్తం ఒక సైడు, తర్వాత బాగాన మొత్తం అంటే ఇప్పుడు తోట భూములు అన్ని సపరేట్ అట్లా సపరేట్ చేస్తారంట. దానికి సపరేట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం మళ్ళీ కూడడం జరుగుతుంది అన్నట్టు. మొత్తం వాటి యొక్క మొత్తం అంటే ఇక తరి మొత్తం ఎంత విస్తీర్ణం వచ్చింది, డ్రై మొత్తం ఎంత విస్తీర్ణం వచ్చింది, అవన్నీ కూడిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి తార్వార్ రిజిస్టర్లో మనకు వచ్చిన విస్తీర్ణము ప్లస్ ఇక్కడ క్లాసర్ ఆకర్లు రిజిస్టర్ టోటల్ ఇప్పుడు సర్వే నెంబర్లు అన్నీ మొత్తం విస్తీర్ణం వచ్చింది కదా, ఈ అంటే ఇందులో ఉన్న విస్తీర్ణము నెక్స్ట్ తార్వారి యొక్క రిజిస్టర్ విస్తీర్ణం ఈ రెండు ఏం కావాలంటే మనకి ఈక్వల్ కావాలండి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే సపరేట్ చేస్తున్నాం. తార్వారి రిజిస్టర్లో మనము సపరేట్ చేస్తున్నాం. అక్కడ మనకి వచ్చేసరికి ఏంటంటే క్లాసర్ రిజిస్టర్లో ఏంటంటే అన్ని సర్వే నెంబర్ల యొక్క విస్తీర్ణం మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం సపరేట్ చేసిన తర్వాత మనం మొత్తం కొడతాం అన్నట్టు తార్వారిలో. అప్పుడు మనకి అది ఈ తార్వార్ రిజిస్టర్ ప్లస్ క్లాసర్ రిజిస్టర్ యొక్క సర్వే నెంబర్లు ఇస్తున్నాం 2 ఈక్వల్ రావాలన్నట్టు. నెక్స్ట్ గైరాన్ స్టేట్మెంట్ అంటే
ఏంటంటే గ్రామంలో మొత్తం వ్యవసాయ భూమిలో నుండి వెళ్ళి మనకి 10 నుండి 50% మనము పశువుల మేత కోసం తీయడం జరుగుతుంది. దాన్ని గైరాన్ స్టేట్మెంట్ అంటున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మైలువారి స్టేట్మెంట్. మైలువారి స్టేట్మెంట్ అంటే ఏంటంటే గ్రామ కంఠం నుండి వెళ్ళే కొద్దిగా అంటే ప్రతి పావు మైలుకి మనం ఏంటంటే 6 పాయలు తగ్గించడం జరుగుతూ ఉంటుంది. అంటే దూరం పోయే కొద్దిగా ఏంటంటే వాళ్ళకి టైం ఎక్కువ పడుతూ ఉంటుంది, పనులు చేసుకోవడం కూడా చాలా లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శిస్తు తీసేటప్పుడు ఏం చేస్తామంటే మనము 6 పాయలు తగ్గిస్తూ ఉంటాం. ఎట్లా పావు మైలు 25%, 25%, తర్వాత 50% పోతే ఇంకా అంటే ఇట్లా ఈ విధంగా తగ్గిస్తూ ఉంటాను. అంటే దూరం పెరిగే కొద్దిగా వాళ్ళకి తగ్గించడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఏంది శిస్తు. నెక్స్ట్ ముసాయిదా రిపోర్ట్. ముసాయిదా రిపోర్ట్ అంటే ఏంటంటే ఇది సర్వే పనులన్నీ అయిపోయిన తర్వాత ఈ ముసాయిదా రిపోర్ట్ ఏం చేస్తారంటే మనకి కమిషనర్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల వారికి మొత్తం పంపించడం జరుగుతుంది అన్నట్టు. ఇప్పటివరకు అయిన రికార్డులు అన్నిటి మొత్తం ఏం చేస్తాం మనం పంపించడం జరుగుతుంది. ఎక్కడ ఉండాలి, మన సర్వేరు మొత్తం సర్వే పనులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో ఈ ముసాయిదా రిపోర్ట్ని మనము కమిషనర్ అండ్ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల వారికి పంపించడం జరుగుతుంది. ఓకే, సో అలా పంపించిన తర్వాత అక్కడ నుండి ఎక్కడ పోతుంది అంటే ఇది జమబందీ సెక్షన్ ఉంటుంది. ఆ జమబందీ సెక్షన్ పోవడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ముసాయిదా రిపోర్ట్లో ఏముంటుందంటే మనకి గ్రామానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ అంటే సర్వే ఎప్పుడు స్టార్ట్ చేసినాము, సర్వే ఎప్పుడు ముగిసింది, దాని క్లాసిఫికేషన్ ఆఫ్ ద వర్క్, తర్వాత విలేజ్ సమాచారం ఏంటంటే అక్కడ గ్రామ పరిస్థితులు ఎట్లున్నాయి, ఆర్థికంగా ఎట్లున్నది, తర్వాత వ్యవసాయ పరిస్థితులు ఎట్లున్నాయి, తర్వాత అక్కడ నీటి సదుపాయం ఎట్లున్నది, అక్కడ గ్రామంలో జనాభా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ డీటెయిల్ అనేటివి మనకి ముసాయిదా రిపోర్ట్లో ఉంటాయి అన్నట్టు. వీటిని బేస్ చేసుకుని ఏం చేస్తారంటే మనకి ఈ గ్రామానికి మనం ఎంత గరిష్టంగా పన్ను విధించవచ్చు అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రిపోర్ట్ని మనకి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అది ఎందులో ఉంటుందంటే ఈ ముసాయిదా రిపోర్ట్లో ఉంటుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనకి ఏంటంటే పన్ను ఎంత గరిష్టంగా మనము విధించవచ్చు అనేది మనకి ముసాయిదా రిపోర్ట్లో మనకి తెలియడం జరుగుతుంది అన్నట్టు. సో అది ఎక్కడికి వెళ్తుంది, అది జమబందీ సెక్షన్కి వెళ్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పక్కా నక్ష తయారీ. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సర్నక్షాలు ఏందైతే మన సర్నక్షాలు మనకి ఏముంటాయంటే ఇప్పుడు ఆధార్, కార్డ్కు, చల్తా నెంబర్లు, ఒక టీకాలు వచ్చినాయి మొత్తం మనకి సర్నక్షాలు వస్తాయంట. ఆ సర్నక్షాలు ఉన్నటువంటి చల్తా నెంబర్లు, ఆధార్, కార్డ్కు ఇవన్నీ తీసేసి మనము ఓన్లీ సర్వే నెంబర్లు మాత్రమే వేస్తే దాన్ని మనం పక్కా నక్ష అంటారంట. ఓకే, అర్థమైందా? సో పక్క నక్ష నథింగ్ బట్ ఏంటంటే సర్నక్షాలోనే మనం చల్తా నెంబర్లు, ఆధార్ నెంబర్లు, కార్డ్కు నెంబర్లు, కరెంట్లు ఇవన్నీ తీసేసి ఓన్లీ సర్వే నెంబర్లు మాత్రమే చూపెడితే దాన్ని పక్క నక్ష అంటారు. ఈ పక్క నక్షలు ఏముంటుందంటే మనకి ఆ విలేజ్ నేమ్ ఉంటుంది, తర్వాత మండల్ నేము, తర్వాత డిస్టిక్, విలేజ్ నెంబరు, తర్వాత అన్ని విలేజ్ల యొక్క అంటే మొత్తం విస్తీర్ణం ఎంత వచ్చింది, ఆ విలేజ్ మొత్తం సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నాయి, తర్వాత టోపో డీటెయిల్స్ కూడా మనకి పక్క నక్షలు చూపెట్టడం జరుగుతుంది. దాంతోపాటు స్కేల్కి ఎంత ఉన్నది అనేది కూడా చూపెట్టడం జరుగుతుంది. తర్వాత సరౌండింగ్ విలేజెస్ నేమ్స్ కూడా మనం రాయడం జరుగుతుంది. సో ఆ విలేజ్ మ్యాప్ నార్త్ ఎటు పక్క ఉన్నదని కూడా మనము డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంతటితో మనకి ఏంటంటే మనకి క్లాసర్ ఆకార యొక్క 14 పనులు మనకి పూర్తవడం జరిగింది. సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామంటే సర్వే అనేది మనకి పాత వీడియోలలో 2 వీడియోలో మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత ఈ వీడియోలో సాయిల్ క్లాసిఫికేషన్ అండ్ క్లాసర్ ఆకారం మనకి కంప్లీట్ అయింది అన్నట్టు. సో నెక్స్ట్ ఇంకా 2 వీడియోలు మనకు రావడం జరుగుతుంది. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.